లాస్ట్ టైమ్ 'భాస్కర్ రాజు' గారితో మీరు ఒక డిబేట్ చేశారు కదా! అది 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటాండి. 1.5 ఇయర్ చూసాను. అయితే ఆయన మీకు అడిగిన క్వెషను దేవుడు ఉన్నాడా లేదా నమ్ముతున్నారా లేదా అని అడిగారు మీకతను మిమ్మల్ని. హ్మ్. 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 నేను దేవుణ్ణి ఉన్నారా నేను దేవుడు ఉన్నాడా లేదా అంటే ఉన్నాడని నమ్ముతున్నాను కానీ ఏ దేవుడని నేను చెప్పను అని అన్నారు కదా! అంతే కదా సార్? నో. 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 నేను అతనికి చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, మీరు డిస్క్రైబ్ చేసే ఏ దేవుడు కూడా లేడు అని ప్రూవ్ చేస్తానని చెప్పాను. అతను డిస్క్రైబ్ చేయడానికి మొదలుపెట్టాడు. నేను అతను ఫస్ట్ ఆయనేంటంటే, దేవుడు లేడని నిరూపించు అని అడిగాడు. ఏదైనా లేదు అని నిరూపించడానికి ఉండదు. దట్స్ అన్ ఇల్లాజికల్ క్వెషన్. ఏదైనా ఉనికిని మాత్రమే ప్రూవ్ చేయగలము. లేని దాన్ని ప్రూవ్ చేయలేము. ఇంతకీ ముందు మీ దేవుడి డెఫినిషన్ ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే దేశం నిండా, ప్రపంచం నిండా వేల కొద్ది డెఫినిషన్లున్నాయి. ఒకడు సర్వత్రా ఉన్నాడంటాడు, ఒకడేమో ఒక కొండ మీద ఉన్నాడంటాడు, ఇంకోటేమో ఇంకోటి అంటాడు, ఇంకోటేమో ఇంకోటి అంటాడు. ఒకడు 6 రోజుల్లో తయారు చేశాడంటాడు, ఇంకోటేమో క్షణంలో తయారు చేశాడంటాడు, అలా రైట్. దేర్ ఆర్ సో మెనీ డిస్క్రిప్షన్స్. సో కాబట్టి ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారని అడిగానండి. అక్కడి నుంచి మొదలైంది. అంటే నేను హ్యూమనిస్ట్‌ని, గాడ్ ఉన్నాడు నమ్ముతాను కానీ ఏ గాడ్ నాకు ఏ గాడ్ అనేది అదే గాడ్ అనేది ఏదో చెప్పారు సార్ ఈరోజు మీరు హ్యూమనిస్ట్ కానీ గాడ్ ఎగ్జిస్ట్ నమ్ముతారు. లేదండి. కానీ విచ్ గాడ్ అనేది తెలియదు. నో. హూ టోల్డ్ యూ దట్? అసలు ఐ థింక్ యూ డిడ్ నాట్ లిసన్ టు ఇట్ ప్రాపర్లీ. దేవుడు అనే క్యారెక్టర్ లేడండి. ఓకే. ఎనీ డిస్క్రిప్షన్ దట్ యు గివ్, దేవుడు అనే డిస్క్రిప్షన్ మీరు ఏదైతే ఇస్తారో ఆ దేవుడు ఉండే అవకాశం లేదు. దట్ ఈస్ మై పొజిషన్. అదే అంటే అయితే సరే నమ్మట్లేదు కదా! అయితే ఒకతను దేవుడు ఉన్నాడు, ఒకతను ఏమన్నారంటే దేవుడు ఉన్నాడు అనడానికి అనడానికి మనకి ఏంటంటే ఒక డాక్టరీన్స్ ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ ఎందుకు వస్తుంది అడిగారు. ఐడెంటిటీ క్రైసిస్ అనేది వస్తుంది అని అంటే మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఇది భూలోకం ఎందుకు వచ్చాము, అసలు ఏంటి అనే క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. తర్వాత క్వశ్చన్ ఆఫ్ మీనింగ్, అసలు మీనింగ్ ఏంటి, అసలు మన లైఫ్కి ఎండ్ ఏంటి, తర్వాత ఏం చేస్తాము, తర్వాత ఏంటి, అసలు మనం ఎవరము అని అసలు మన ఒక వస్తువు తయారు చేస్తామంటే ఆ వస్తువు యూజ్ చేస్తాం. అసలు మన ఒక మనుషులుగా మనం ఎందుకు ఉన్నాం, ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఉన్నాం ఈ లోకంలో అని ఒక మీనింగ్ అనేది ఒక మనిషికి వస్తుంది కదా. అంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉందని అంటే ఐడెంటిటీ అనేవాడు బ్యాక్ ఇన్ లో ఉంటాడు, మీనింగ్ అనేది మనకు వస్తుందంటే మీనింగ్ అనేవాడు ఇచ్చేవాడు బ్యాక్ ఇన్ లో ఉన్నాడు. తర్వాత క్వశ్చన్ ఆఫ్ మోరల్ ఆర్గ్యుమెంట్, వీటన్నిటిని 36 ఆర్గ్యుమెంట్స్ టు ప్రూవ్ సార్. వెనక నుంచి వాల్యూమ్ సౌండ్ వస్తుంది, పిల్లలు ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. ఓకే సార్. ఓకే. వీటన్నిటికీ 36 ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్ అనో, లేకపోతే 20 ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్ అనో విపరీతంగా దాన్ని అంటారు బ్లాగుల్లో రాసుకుని ఉన్నారండి. నాట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఎవిడెన్స్. ఆర్గ్యుమెంట్లు చెప్తారనమాట. అంటే ఒక వస్తువు లేదా ఒక వస్తువు కానీ, ఒక శక్తి కానీ, ఒక ఎంటిటీ కానీ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఒక్కడు ట్రై చేయడండి, ఆర్గ్యుమెంట్లు ఇస్తానంటాడు. రైట్. నీకు అంటే మనిషికి నువ్వెవరు అనే ఆలోచన, అంటే మనం ఎవరు అనే ఆలోచన ఉంది కాబట్టి వెనక దేవుడు ఉన్నాడు అంటాడు. హౌ ఇస్ దట్ ఈవెన్ రిలేటెడ్? రైట్. మనం ఎవరు అనే క్వశ్చన్ మనకు వచ్చింది, దానికి ఆన్సర్ దొరకకపోతే అదిగో అందుకే దేవుడు ఉన్నాడు అనేదానికి హౌ డిడ్ దట్ ఆన్సర్ బికమ్ అ వ్యాలిడ్ ఆన్సర్? ఈ క్వశ్చన్ కదా ఆన్సర్ ఎక్కడ తయారైంది? రైట్. ఆ తర్వాత మనకు మోరల్లా ఉంది కదా, మనకు మోరల్లా అనేది బయట నుంచి ఉంది కాబట్టి, బయట మోరల్ ఉంది కాబట్టి బయట ఉంది, బయట అంటే మనకు టోటల్ బోగస్. మోరల్ లా అనేది బయట నుంచి లేదండి. మనకు ఉన్నవి ఏంటి, యూనివర్స్ ఇచ్చిన ఫిజికల్ లాస్ వరకే. మోరల్ లాస్ ఈజ్ మనుషులు తయారు చేసుకుంది, మనుషుల సమాజం కోసం ఒక్కొక్క సమాజం ఒక్కో రకంగా తయారు చేసుకుంది. దేర్ ఆర్ సమ్ కామన్ పాయింట్స్ అక్రాస్ ఇట్, అంతేనండి. అతను ఏమంటాడంటే ఇప్పుడు మనిషి ఎవడికి వాడు, ఇప్పుడు దేవుడు లేదని కాన్సెప్ట్ ఉంటే ఎవడికి వాడు లా తయారు చేసుకుంటాడు, ఎవడికి వాడు సపోజ్ వాడు ఆట బాంబు వేస్తాడు, వాడికి అది లా, అది వాడి దేశం ఇట్లాంటి చాలా విన్నాను. వాటికి ఆన్సర్ చెప్తాను. అలాంటి వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పైనుంచి ఒకడు
ఎవడో ఒకడు, ఆ దేవుడో ఇంకెవరో గాని పైనుంచి ఒకడు మనకి లాస్ అనేవి ఇవ్వకపోతే, అంటే చట్టాలు లేదా శాస్త్రాలు, ధర్మాలు గనక చెప్పకపోతే మనిషికి మంచి చెడు తెలీదు అంటారు. అని చెప్పుకొని ఎందుకు తెలీదు అన్నదానికి ఆన్సర్ ఉండదు ఆళ్ళ దగ్గర. ఎందుకు తెలీదు? మనిషికి ఎందుకు తెలీదు? ఎందుకంటే ఒకసారి థింక్ చేయండి. దేవుడు లేడు అని చెప్పి నా ఇష్టానికి నేను తిరిగి ఎళ్ళేసేసి పక్క నుండి పొడిచేసాననుకోండి. ఓకే. నాకు అది ఏంటి అధర్మ విచక్షణ లేదు. నేను పోయి ఒకడిని చంపేసాననుకోండి. ఆ నెక్స్ట్ రోజు నేనుంటానా? మిగతా వాళ్ళందరూ నన్నేసారు. ఆ భయం అవును. నాకుంటది కదా! రైట్? నాకు ఇప్పుడు దేవుడు లేడు. సో, కాబట్టి ఏంటి నాకు ఏ రూల్స్ వర్తించవు అని చెప్పి నేను దొంగతనానికి ఇష్టానికి పోయి ఏ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయి మీద చెయ్యేస్తే నెక్స్ట్ డే నాకు చెయ్యుంటదా? రైట్? సో, మనుషులే వాళ్ళ సొసైటీకి తగ్గట్టు వాళ్ళకి వాళ్ళే చట్టాలు ఫార్మ్ అవుతా ఉంటాయండి. దీస్ ఆర్ నేచురల్లీ ఫార్మింగ్. ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గనక ఉంటే, ఆ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కలిసి ఉండాలి. కలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆటోమేటిక్‌గా లాస్ ఎమర్జ్ అవుతాయి. దీస్ ఆర్ ఎమర్జెంట్ ప్రాపర్టీస్ అండ్ నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఇప్పుడు కోతులున్నాయి. వాటికి ఒక సమాజం ఉంది. గొరిల్లా సమాజం ఉంది. చింపాంజీ సమాజం ఉంది. గ్రూప్‌గా తిరిగే సింహాల సమాజం ఉంది. రైట్? ఇవన్నీ సమాజాలే. ఇవన్నీ దీస్ ఆర్ స్మాల్ సొసైటీస్. 20 మెంబర్స్ గానివ్వండి, 5 మెంబర్స్ కానివ్వండి, 50 మెంబర్స్ గానివ్వండి. వాటికి రూల్స్ లేకుండా ఇష్టానికి ఒకానొక ఇండివిడ్యువల్ వచ్చేసేసి నేను అన్నిటిని కొరికి చంపేస్తాను. నన్నెవరేం చేస్తారు? నాకసలు ఇది లేదు అని మొదలెడితే నెక్స్ట్ డే అది బతికుండదండి. సేమ్ థింగ్ విత్ హ్యూమన్స్. ఓకే. అయితే సార్ ఇప్పుడు యానిమల్స్‌కి మోరల్‌లా ఉండదు కదా! వాటికి. ఎందుకు వాటి మోరల్స్ వాటికున్నాయండి. మనకి అర్థం కావు లేదా మనకు నచ్చవు అంతే. వాటిలో వాటికుంది. ఆటవిక నీతి ఉంది కదా! ఆటవిక నీతి చాలా సింపుల్. అది ఇంకా ఈజీ టు అండర్‌స్టాండ్. కానీ మనుషులకి సరిపడదది. అంటే యానిమల్స్‌లో మనిషి అనే యానిమల్స్ సూపర్ ఇంటెలిజెంట్ కాబట్టి ఆయనకి వెహికల్ తయారు చేస్తున్నాడు. అంటే ఎక్స్టింక్ట్ అంటే సపోజ్ యానిమల్స్ అనేది ఎక్స్టింక్ట్ అనేది ఉంటాయి. అంటే సారీ సార్. యానిమల్స్‌కి సపోజ్ ఒక యానిమల్ నిన్న ఎలాగైతే గూడు కట్టుకున్నదో సేమ్ ఇలాగే ఈ రోజు కూడా అలాగే ఉంటది. అంటే తనకి అప్డేట్ అనేది ఉండదు యానిమల్స్ కి. కానీ మనిషి అనేవాడు చాలా అప్డేట్ అవుతూ ఉంటాడు. తను మారుతూ ఉంటాడు. తనకి అంటూ ఒక అంటే సూపర్ హ్యూమన్ అంటే మనిషి అనేవాడు తనకు ఒక డిఫరెంట్ ఇది ఉంటది అని అంటారు అన్నమాట. సో వాట్ అండి? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సీతాకోక చిలుక మారకముందు అది ఒక క్యాటర్‌పిల్లర్‌గా ఉంది. అప్పుడు దాని డైట్ వేరు. అప్పుడు అది కదిలే పరిస్థితి వేరు. అది దాక్కునే పరిస్థితి వేరు. మ్యూట్ పెట్టుకోండి సార్. చాలా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వస్తుంది. సో, అది సీతాకోక చిలుకగా కాకుండా సేమ్ ఎగ్జాక్ట్ యానిమల్. రైట్? ఇట్స్ ద సేమ్ ఎగ్జాక్ట్ యానిమల్. అది సీతాకోక చిలుకగా మారకముందు క్యాటర్‌పిల్లర్ అది. రైట్? దాని డైట్ వేరు. అప్పుడు తినే తిండి వేరు. అది ఆకులు తింటది. అది ఒకసారి సీతాకోక చిలుక అయిన తర్వాత ఆకులు తినగలదు అది. దానికి పళ్ళు కూడా ఉండవు. దానికి జా కూడా ఉండదు. సేమ్ ఎగ్జాక్ట్ యానిమల్ మరి. రైట్? మరి ఇట్లాంటప్పుడు దానికి ఒక రకమైన లైఫ్ స్టైల్ అది మారిన తర్వాత ఇంకొక లైఫ్ స్టైల్. రైట్? సో, మార్పు అనేది సహజం. దీనికి గాడ్ అనే కాన్సెప్ట్‌కి ఎలా లింక్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి. టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. దీనికి దేవుడు అనే కాన్సెప్ట్‌కి ఎలా ముడిపెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ నాకు అర్థం కావట్లేదు బికాజ్ ఐ కెన్ సీ థట్ అండ్ పీపుల్ ఐ డోంట్ నో వై దే డోంట్ వాంట్ టు సీ ఇట్.